హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప. ఇంకో కొత్త వంటతో వచ్చానండి. ఈరోజు కొత్త వీడియో, వెరైటీ వంట. ఇదైతే చూసేయండి ఫుడ్ ఎలా ఉంటుందో. నేను చూపించే ఫుడ్ ఏంటో అసలు మీకు ఎవరికైతే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎవరికైతే తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అసలు ఈ ఫుడ్ అయితే 100 మందిలో కనీసం 20 మంది కూడా కరెక్ట్గా గెస్ చేయలేరండి. ఎందుకంటే ఇది చాలా అరుదైన ఫుడ్ అన్నమాట. చాలా రేర్గా దొరుకుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అంత హెల్తీ కూడా ఉంటుందండి ఫుడ్. ఇంత కలర్ఫుల్గా ఉండే ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యం కూడా అంతే హెల్తీగా ఉంటుంది. చూసేయండి. ఏంటి ఈమె అన్ని కొత్త కొత్త ఫుడ్స్ తీసుకొస్తుంది, కొత్త కొత్త వంటలు చూపిస్తుంది అనుకుంటున్నారు కదా. మా ఊర్లలో దొరికే ఫుడ్ అంత ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఇంకా ఈ ఫుడ్లోనైతే ఏమీ ఎక్కువ సామాన్లు అయితే వేయనవసరం లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. అంతగా ఏమీ సామాన్లు అయితే ఏమి అవసరం లేదు. మసాలాలు కానీ ఇంకా వేరే వేరే అవన్నీ వేసే అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా వాటర్ కూడా అస్సలే అవసరం లేదు. చుక్క కూడా వేయనవసరం లేదు. చూసేయండి ఫుడ్ ఎలా ఉంటుందో. ఒక ఉల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టమాటా అనేది ఆప్షనల్ మాత్రమే. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఈ కూర చాలా హెల్దీ అంటే హెల్దీ. అందుకనేసి ఇది అంత ఏమి లేకుండా చాలా ఈజీగా హెల్దీగా చేసుకుంటున్నాను. చూసేయండి. ఇక కూర ఆకులు అవైతే కాదండి ఈ వంట, ఈ ఫుడ్డు. అది మాత్రం పూలతోటే చేస్తున్నా చూడండి. అన్ని కూరలు మనమేమో ఆకులతో లేదంటే కాయలతో చేస్తారు. ఇది మాత్రం పువ్వుతో చేస్తున్నాను. ఇంత హెల్దీ ఫుడ్ ఇది ఎందుకు తినాలంటే చాలా మంచిది ఆరోగ్యానికి. కాళ్ళలో తిమ్మిర్లున్నా, కాళ్ళు చేతులు తిమ్మిర్లున్నా కూడా తగ్గిపోతాయి. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. కానీ ఇది తినటం మాత్రం చాలా అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం కూడా తినలేమండి. అంత చేదుగా ఉంటుంది. వేపాకు కంటే డబుల్ చేదుగా ఉంటుంది. అయినా సరే తినాలి దీన్ని. అంత చేదుగా ఉన్నా కూడా ఎందుకు తింటున్నామంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది ఎక్కడ కూడా దొరకదు. మనం కొందామనుకున్నా కూడా దొరకదు. కనీసం మార్కెట్లో దొరకదు. ఏ పెరట్లోనూ, ఈ కూరగాయ తోటలోనూ ఎక్కడ దొరకదండి. ఇది అడవిలో మాత్రమే దొరుకుతుంది ఒక చెట్టుకి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, తెలియదు కూడా. మీరు కొత్తగా చూస్తున్నారు ఈ వంటనైతే చూసేయండి. కోట్లు పెట్టినా దొరకని ఫుడ్ అండి. ఎలాంటి రెస్టారెంట్లో కానీ ఎక్కడ దొరకదు అసలు. పల్లెటూర్లలో మాత్రమే దొరుకుతుంది ఈ పూలను మాత్రమే చేస్తారు ఇలా. చూడండి చాలా అంటే చాలా బాగుంది. చాలా గ్రీన్గా కలర్ఫుల్గా ఉన్న పువ్వు మొత్తం వేయించేసరికి ఇలా ఉంది. పావు కేజీ పువ్వుని వేయించితే 100 గ్రాములంత వస్తుందండి. ఇంతే, చాలా తక్కువగా అవుతుంది పువ్వు కాబట్టి. ఆకులాగే మెత్తగా ఉడుకుతుంది ఇలా. మీకు దొరికితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. దొరకడం చాలా కష్టం, అసలు దొరకదు. ఇంత చిన్నగా ఒక నిమ్మకాయ అంత సైజులో మాత్రమే తినగలము. అది అన్నంలో, చపాతీలో, పూరీలో ఇలాంటి వాటిలలో మాత్రం కుదరదండి. దేంట్లో కుదరదు. సపరేట్గా తినాలి. ఆ కూరే తినాలి. ఇంకా చేదంటే చాలా చేదు ఉంటుందని చెప్పాను కదా. అలాంటి చేదును కూడా నిమ్మకాయ సైజులో తీసుకొని తినేయాలి. చేదు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అదే తీపి అయితే హాని చేస్తుంది, కానీ చేదు చేయదు కదా. ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి సంవత్సరంలో ఒక్కసారైనా తీసుకొచ్చుకుంటామండి. వెతికి మరి పట్టుకొని తీసుకొచ్చుకొని తింటాము ఈ కూర అయితే. చెప్పడం మర్చిపోయాను కదండి. ఈ పూత పేరైతే గురిజబండి పూత అండి. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చాలామందికి తెలియదు. 100లో 20% కూడా తెలియదని నేను చెప్పాను కదా. అది నిజమండి, చాలా నిజము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.